మమ్మీ మమ్మీ త్వరగా రావాలి. ఏంటమ్మా ఇవాళ చాలా హుషారుగా కనిపిస్తున్నావు? ఎనీథింగ్ స్పెషల్? ఎస్ మమ్మీ, ఇవాళ నేను మా బావగారి మనసులో విషాన్ని చిమ్మిన రోజు, అనుమానం అనే అగ్నిని రగిలించిన రోజు, నా శత్రువైన ఆ అర్చన బ్రతుకు మీద కోలుకోలేని దెబ్బని కొట్టిన రోజు. అంటే ఏం చేశావు? దట్స్ ఆల్ మమ్మీ. బాంబుని బ్లాస్ట్ చేశాను. ఇక మిగిలింది అర్చన గిలగిల కొట్టుకోవడమే. వెరీ గుడ్. నీ ప్లాన్ ప్రకారం రామ్ ప్రసాద్ అర్చన్ని వదిలేస్తే నీకు నా గిఫ్ట్ గా కొత్త కార్ని ప్రెజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. ఆ ఫోటోల్ని చూశాక వదిలేస్తే కాదు, గ్యారెంటీగా వదిలేస్తాడు. వరలక్ష్మి పూజ చేసుకుంటుందంట. వరలక్ష్మి పూజ చూస్తాను. ఏ వరలక్ష్మి దేవి దాని కాపురాన్ని కాపాడుతుందో, ఏ పూజలు వ్రతాలు దాని సౌభాగ్యాన్ని రక్షిస్తాయో. తల్లి వరలక్ష్మీదేవి, భక్తి శ్రద్ధలతో నీ పూజ చేశాను. మంగళప్రదమైన ఈ తోరాన్ని కట్టుకున్నాను. కానీ నన్ను దీవించటానికి ఆయన రాలేదు. ఎక్కడికి వెళ్లారో, ఏ పని మీద వెళ్లారో తెలియదు. తల్లి, ఆయన క్షేమంగా వెళ్ళిన పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చేలా దీవించు. కృష్ణ, ఇదిగో అమ్మవారి ప్రసాదం. అలా ఉన్నావేంటి? ఏం లేదు. నాకు తెలుసు నువ్వెందుకు అలా ఉన్నావు. అదే సౌందర్య లేదనే కదూ నువ్వు బాధపడుతుంది. ఇవాళ సౌందర్య కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునుంటే ఎంత బాగుండేదనుకుంటున్నావు కదూ. ఏం చేస్తావు? అనుకోనివి జరగడమేగా జీవితం అంటే. ఎవరిదాకానో ఎందుకో నా సంగతే చూడు. వ్రతం పూర్తయ్యేలోగా మీ అన్నయ్య తప్పకుండా వస్తారని ఎంతగా ఆశపడ్డాను. ఏది ఆయన గారు ఇప్పటికీ రాలేదు. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? మీ మగాళ్ళకి బయటికెళ్తే కట్టుకున్న భార్య గుర్తురాదా? అరే, తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందే, నేను వెళ్ళకపోతే బాధపడుతుందే అని ఏమాత్రం అనిపించదా? జీవితం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, ఫీలింగ్స్, సెంటిమెంట్స్ ఇవి కూడా ముఖ్యమేనని
మీ మగవాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో ఏంటో. కృష్ణ, నేను చాలాసార్లు మీ అన్నయ్యకి ఫోన్ చేశాను, కలవటం లేదు. నా కోసం నువ్వు ఒక్కసారి ట్రై చేయవా? అలాగే. పర్వాలేదు, మాట్లాడు. అది ఎవరు? మీ అన్నయ్య కాదు కదా? ఏదో బిజినెస్ కాల్. మీ అన్నయ్య అనుకున్నాను. ఈ మధ్య నీకు కూడా బిజినెస్ యావ బాగా ఎక్కువైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకో, ఆరోగ్యానికి మంచిది కాదు. సరేనా? సరే. సరే కాదు, ఈ మాటల్లో పడి ప్రసాదం తింటూ మర్చిపోకు. అలాగే. బెనర్జీ చెప్పు. ఎవరు? మీ వదినేనా? అన్నయ్య కండిషన్ ఎలా ఉంది? ఇంకా క్రిటికల్ గానే ఉంది. డాక్టర్ గారు ఏమన్నారు? ఈ రాత్రి గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే? బెనర్జీ, అదే అప్పుడైనా చెప్పాల్సిందేగా. నో, అలా ఎన్నటికీ జరగదు. జరగడానికి వీల్లేదు. మా వదిన చేసిన పూజలు వ్రతాలు ఊరికే పో. అన్నయ్య బ్రతుకుతాడు, తప్పకుండా బ్రతుకుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతసేపు నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. కానీ ఈ రాత్రి గడవకపోతేనే అని భయంగా ఉంది. సారీ రాధా, ఇవాళ కాస్త లేట్ అయిపోయింది. పర్వాలేదులేండి. ఏమిటిదంతా? మర్చిపోయారన్నమాట, ఈవేళ వరలక్ష్మి వ్రతం. హో, ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, మర్చిపోయాను. మీరు పనిలో పడితే మీకేది గుర్తుండదని నాకు తెలుసులేండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వరలక్ష్మి వ్రతం నోచుకున్నాను. నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి భవ. రాధా, నీలాంటి అనుకూలవైన భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అవును, పెళ్ళాక అర్చన మొట్టమొదటిసారిగా వ్రతం చేసుకుని ఉంటుంది కదూ? అవునండి. ఇన్ని గొడవల తర్వాత ఈ వ్రతం చేసుకున్నాక ఆ వరలక్ష్మీదేవి తప్పకుండా మన అర్చన్ని కరుణిస్తుందండి. అల్లుడు దేవుళ్ళు అందుకుని జరిగినవన్నీ మర్చిపోయి ఇక మీదటైనా అంతా సంతోషంగా ఉంటే అంతే చాలు. అవును, ఈ వ్రతంతోనే కదా పండగలన్నీ మొదలయ్యేవి? అవునండి. ఈసారి పండక్కి అమ్మాయిని అల్లుడు గారిని పిలిచి ఒక 4 రోజులు అందరూ సరదాగా గడుపుతాం. అలాగేనండి. ఏమండి, అర్చన్ని కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అల్లుడు గారిని అడిగి. అలాగే, అర్చన్ని ఇంటికి డెలివరీకి తీసుకొస్తాం కదా, మనవడు పుట్టాక ఒక 3 నెలలు ఇక్కడే ఉంచుకుందాం, సరేనా? ఏమండి, మన అర్చనకు నిజంగానే బాబు పుడతాడంటారా? మనవడే పుడతాడు, పుట్టాలి, చూస్తూ ఉండు. వాడు ఈ తాత చిటికెన్ వేలు పట్టుకుని బుడి అడుగులు నడవాలి. వాడు వేసే తడబడి అడుగులను చూసి ఈ అమ్మమ్మ మురిసిపోయి కమ్మటి అరిసెలు చేయాలి. ఆ అరిసెల్ని వాడి చిన్ని చేతులతో
ఈ తాతకి తినిపిస్తూ ఉంటే మురిసిపోయి లొట్టలేసుకుంటూ తినాలి. అబ్బో కనపడరు గాని చాలా ఆశలున్నాయే. ఈ ఆశలే లేకపోతే మనకు తగిలిన దెబ్బలకి నేనెప్పుడూ అలసిపోయి ఉండేవాణ్ణి రాధా. ఆశ మనిషికి ఆక్సిజన్ లాంటిది. చనిపోతున్న మనిషిని కూడా బతికిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్లేమో అన్నయ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది అంటున్నారు. ఇంట్లో చూస్తే అందరూ టెన్షన్తో కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఏదో నోటుకొచ్చిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మిస్తూ వచ్చాను. కానీ ఒకవేళ అన్నయ్యకి జరగరాంది ఏదైనా జరిగితే ఈ నిజాన్ని ఎంతసేపు నా గుండెల్లో దాచుకోను. అన్నయ్య ఎంత పనిచేశావు. అయినా నువ్వు చిత్తుగా తాగి డ్రైవ్ చేయడం ఏంటి? ఇంత సడన్గా ఏమైంది నీకు? బాబాయ్ నువ్వేరుస్తున్నావా? చచ్చా నేనే అటువంటి. మరైతే నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? అదా కంట్లో ఏదో నలక పడితేనో. అవునవును, నలక పడితే చాలా నొప్పిగా ఉంటుంది. కళ్ళేమో ఏడ్చినట్టుగా అయిపోతాయి. ఒకసారి స్కూల్లో నాకు లైన్ తెలుసా? నువ్వేంటి ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు బాబాయ్. స్లీప్ నాట్ కమింగ్. డాడీ ఉంటే పడుకునే ముందు మంచి మంచి కథలు చెప్పేవాడు. పిచ్చి డాడీ చెప్పకుండా ఊరెళ్ళిపోయారు. మీ డాడీ రేపు వచ్చేస్తారులేమ్మా. రేపు రావాలంటే ఈ రాత్రి గడవాలి కదా. మమ్మీని చూస్తూ ఉంటే డాడీ రాలేదని దిగులుగా కూర్చుంది. నాన్నమ్మ అంటే తాతయ్య అంటే నాకేమో నిద్ర రాక బోర్ కొడుతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చా. బాబాయ్ నాకు ఒక మంచి కథ చెప్పవా? నేనా? ప్లీజ్ బాబాయ్, ఒక్క స్టోరీ, వన్ స్టోరీ. అది కాదమ్మా, ఇప్పుడు నేను కథ చెప్పే మూడ్ లేదని మాత్రం చెప్పకు. మా మంచి బాబాయ్ కదా, ప్లీజ్. సరే. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకంటే రాజుగారికి ఎంతో ప్రేమ. ఆ కొడుక్కి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేకపోయేవారు. ఒకసారి ఆ యువరాజుకి అనుకోని జబ్బు చేసింది. ప్రాణాంతకమైన జబ్బు. పాపం కదా. యువరాజు ప్రాణాలు కాపాడమని రాజ్యంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేశారు. ఎందరెందరో వైద్యులు, ఎన్నెన్నో మందులు, ఏవీ పనిచేయలేదు. క్రమక్రమంగా యువరాజు పరిస్థితి క్షీణిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో కోటలో ఎవ్వరికీ కంటి మీద కునుకులేదు. అప్పుడు ఏం జరిగింది బాబాయ్? యువరాజ్ కోరుకున్నారా? నువ్వే చెప్పు, యువరాజు కోలుకుంటాడా? ఎందుకు కోలుకోడు? యువరాజ్ కదా. కోలుకోకపోతే కథేముంటుంది? కథ కంచికి, మనం ఇంటికి. కథ అయితే కంచికి చేరుతుంది, కానీ యువరాజు లేకపోతే మన ఇల్లు. మంచి కథ చెప్పమంటే
పిచ్చి కథ చెప్పావు. ఇంట్లోనూ అందరూ అదే మూడు, కథలు కూడా అందరూ అదే మూడా? నీకు అసలు కథ చెప్పడమే రాదు. పో. అవును, నాకు అసలు కథలు చెప్పడం రాదు. అందుకే నిజం చెప్పలేక, నా గుండెల్లో దాచుకోలేక, నాలో నేనే కుమిలిపోతూ నలిగిపోతున్నాను. తల్లి, నీ పూజ చేసిన నేను ఇప్పటిదాకా ఏ వరాన్ని కోరలేదు. నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు. అక్షింతలు చల్లి నన్ను సుమంగళిగా దీవించి ఒక్క వరాన్ని మాత్రం ఇవ్వు. చాలు, నేను నిన్నింకేమీ కోరను. అమ్మా అర్చన, అర్చన, పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అదే ఆయన వస్తారేమోనని నిద్ర మానుకొని ఎదురు చూస్తున్నావు అంతేనా? పిచ్చిదానా, ఏదో ముఖ్యమైన పని ఉంటే గాని పెద్దాడు ఇలా చేయడు. ఆ మాత్రం దానికే కంగారు పడిపోతే ఎలా అమ్మా? ఎంత పనుంటే మాత్రం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ బుద్ధి వాడుకుండాలి.
ఏం చేస్తాం? అర్ధరాత్రి దాటింది. పెళ్లి పడుకోమ్మా. పర్వాలేదు, ఇంకాసేపు చూస్తాను. ఇంకాసేపంటే తెల్లారేదాకనా? చూడు, నీ మొహం ఎలా పీక్కుపోయిందో. అన్నమేని తిన్నావా లేదా? కడుపుతో ఉన్నదానివి ఇలా వేళకు తినకుండా ఉంటే ఎలాగమ్మా? నాకు తినబుద్ధి కాలేదు. చూసావా కృష్ణ, మీ వదినికి అన్నం తినబుద్ధి కావటం లేదట. పెద్దాడు రాలేదని ఇలాగే ఎదురు చూస్తూ కూర్చుంది. కొంచెం నువ్వైనా చెప్పరా? ఏంటొదినా ఇది? అన్నయ్యదో అర్జెంటే చెప్పకుండా వెళ్ళుంటాడు. అది అలా చెప్పరా? కొంచెం అన్నం తిని పడుకోమ్మా. నాకు ఆకలిగా లేదు.